హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు రెసిపీ వచ్చేసి చెకోడీలు అండి. చిన్న చెకోడీలు మనం స్వీట్ షాప్స్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, ఆ చిన్న చెకోడీలని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో అలాగే టేస్టీగా గుల్లగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. పిండి తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎంత తీసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా తీసుకున్న ఈ బియ్యం పిండిని ఒక జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి పిండి కూడా క్లీన్ అవుతుంది, అలాగే చెకోడీలు కూడా గుల్లగా వస్తాయి. ఆ తర్వాత దీంట్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటామో సమానంగా మైదా పిండి కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మైదా పిండిని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. మనం పిండి కూడా 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా 2 కప్పులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వాము తీసుకోవాలి. ఈ వాముని ఇలా చేతిలో వేసి నలిపేసి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే దీంట్లో 2 స్పూన్ల బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇలా బటర్ అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ఈ నీళ్ళల్లో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి వేసి కలిపేటప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోలేము అనుకున్నప్పుడు క్లాత్ని ఇలా తడి చేసి దీన్ని కలుపుకోవాలి. అప్పుడు మనకి ఇది సాఫ్ట్గా రెడీ అవుతుంది. పిండి అనేది ఇలా తడి క్లాత్తో కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని ఈ విధంగా చూశారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దలో నుంచి మనం కొద్దిగా పిండిని తీసుకోవాలి. తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తీసుకున్న మనం ఈ పిండి ముద్దని ఒక చపాతీ పీట పైన పెట్టుకొని ఈ పిండిలో నుంచి కూడా ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ చపాతీ పీట పైన పెట్టేసి ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. సన్నగా చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి ఇలా వేలు చుట్టూ, మనం చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ వేలు చుట్టూ ఇలా చుట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఎడ్జెస్ని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయకపోతే మనం ఆయిల్లో వేసిన వెంటనే ఇవి విడిపోతుంది. ఇలా చేసుకోవాలి. మరొకటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేలు చుట్టూ చుట్టేసుకొని ఇక్కడ ఎడ్జ్ అనేది కట్ చేసి ఈ ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ అనేది కష్టంగా ఉంది అనుకుంటే ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదండి, ఈ మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం మురుకుల ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ మురుకుల గొట్టం నిండా కూడా పిండి అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మనం దీన్ని ఈ చపాతీ పీట ఏదైతే ఉందో ఆ పీట పైన ఈ విధంగా పొడవుగా ఒత్తుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చెకోడీలాగా ఎలా చుట్టుకోవాలో చూద్దాం. మనం ఇందాక ఎలా అయితే చేసుకున్నామో అలాగే ఇలా వేలు చుట్టూ చుట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా అన్నిటినీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న పిండి ముద్దను వేసి చూడాలి. పిండి ముద్ద వెంటనే పైకి రావాలండి, అప్పుడు కాగినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న ఈ చెకోడీలని
కొన్నిటిని ఈ గరిటెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చెకోడీలని మనం స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లో గరిటెతో సహా ఈ విధంగా డిప్ చేయాలి. డిప్ చేసి ఆయిల్లో నుంచి బయటికి తీయాలి. ఇలా ఒక 2-3 సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఈ చెకోడీలని మెల్లిగా కడాయిలోకి వదలాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే చెకోడీలు అనేవి కొద్దిగా బరువుగా ఉంటాయి కదండి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే అడుగుకు వెళ్ళిపోయి ప్యాన్కి అనేవి అంటుకొని చెకోడీలు అనేవి కరెక్ట్గా రావండి. కాబట్టి ఇలా గరిటెలో వేసి చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఆయిల్ వేడి అనేది తగ్గిపోతుందండి. కాబట్టి వీటిని సగం వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ని మరొకసారి బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ చెకోడీలని మరొకసారి ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆయిల్ నురుగు అనేది తగ్గిపోతుందండి. అప్పుడు మనకి చెకోడీలు అనేవి కరెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత మిగతా చెకోడీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫ్రై చేసుకోవటం వల్ల చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చూసారు కదా, చెకోడీలు కూడా ఎంత గుల్లగా వచ్చాయో, అలాగే చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.